ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా? ఈ రహస్యదాత్రి అనునయోత్రి అయిన ఆ త్రిపుర సుందరి అయిన కాంతమ్మ తల్లికి మాత్రమే ఈ పై విషయాలన్నిటికీ సమాధానములు ఉండేవి, కానీ మనకు ఎరుక పరిచేవారు కాదు. ఏ ఇంటి బిడ్డకైనా కావచ్చు, ఏదైనా ఒక కుటుంబమునకు కావచ్చు, ఏదైనా ఒక దుష్టగ్రహమును పారదోలుటకు కావచ్చు, అలాంటి యోగ సాధన తల్లి చేసింది అంటే పైన చెప్పిన విధముగా వారి వారి బాధలను నిర్మూలించడానికి అమ్మ ఇలా చేశారు అని మనము గ్రహించాలి. కానీ అన్యథ భావించరాదు. ఎందరో మహాత్ములు పురుడు పోసుకున్న ఈ పుణ్యభూమి మన అమ్మ కాంతమ్మ తల్లి అనబడే శివకుమారికి కూడా పురుడు పోసినది. అట్లు పురుడు పోసిన ఈ తల్లిని మన నెల్లూరు జిల్లా వాసులు అదృష్టమేమో మన గొలగమూడి వెంకయ్య స్వామి వారు పిలిపో తెలియదు, కానీ స్వామి తులసమ్మ తల్లికి చెప్పిన దానిని బట్టి చూస్తే ఈ కాంతమ్మ తల్లి నాకు నీకు ఆ పరమేశ్వరునికి అమ్మ అని చెప్పిన మాట వాస్తవ సత్యము. అమ్మ కాంతమ్మ తల్లి ఒక గృహదేవత, ఒక ఇలవేల్పు, జొన్నవాడ కామాక్షి తాయి, ఇరుకళల పరమేశ్వరి, శ్రీ రాజరాజేశ్వరి, శ్రీ చాముండేశ్వరి అనుటలో సందేహమేముంది? మనము బండ్లమామను చూశాము. సాయి తన యోగసిద్ధితో కడుపులోని ప్రేగులను సైతం బయటకు తీసి పరిశుభ్రతతో ఖండయోగన సాధన ద్వారా తన నోటిలో నుండి లోనికి పంపడం గురించి చదివాము. ఇలానే అమ్మవారు కూడా ఒక యోగ సాధనా విధానాన్ని మనకు తెలుపకనే తెలిపారు. అంతటి మహాజ్ఞాని కాంతమ్మ తల్లివారు. మన అజ్ఞానము పారదోలి జ్ఞానులను చేయుటకే ఈ పొడిమిన జన్మించినది కాంతమ్మ తల్లి. అంధకార బంధురములో చిక్కి అలమటించు వారికి రాజయోగమును కల్పించినది కాంతమ్మ తల్లి. ఇలా మేము అమ్మవారితో అమ్మ చేయు చిత్రాతి చిత్రములైన అన్ని విషయాలను గ్రహించుచు అమ్మతో చాలా చుట్టుపక్కల గ్రామాలను నడిచి వెళ్ళేవాళ్ళము. చిట్టేపల్లి, గురవాయపాలెము, అమ్మవారిపాలెము, రేబాల, బుచ్చిరెడ్డిపాలెము, నెల్లూరు నుండి గొలగమూడికి వెళ్ళేవాళ్ళము అంటున్నారు కేసర్ల రమేష్ గారు. ఇతను అమ్మ దగ్గర చాలా తక్కువ కాలము ఉండి అమ్మను గురించి తెలుసుకొని తరువాత శ్రీ వెంకటేశ్వర స్వామి సాన్నిధ్యమునకు పోయి ఆయన సేవ చేయొచ్చు అమ్మవారితో కూడా ఈరోజు మెలుగుతున్నారు. అమ్మవారి దగ్గరికి వస్తూ పోతున్నారు. ఇది కేసర్ల రమేష్ గారి యొక్క మాటల్లో విన్న అనుభూతి. నేను ఇకపోతే కాంతమ్మ తల్లికి పి మాధవరావు అనే ఆయన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు నందు పనిచేయచ్చు. గొలగమూడికి స్వామి భగవాన్ వెంకయ్య స్వామి వారికి ఆయనకు చాలా ఇష్టమని వస్తూ పోతూ ఉండేవారు. కాంతమ్మ తల్లి గొలగమూడిలో ఉన్నారు కనుక ఆ తల్లికి నమస్కారం చేసుకునేవాడు మాధవరావు. అతని మిత్రులు ఒకరోజు వచ్చి వెంకయ్య స్వామి దర్శనం చేసుకుని పక్క సందులో ఉన్న కాంతమ్మ తల్లికి నమస్కరించినారు. కాంతమ్మ తల్లి మాధవరావును చూసి, అన్ని మూటలు తెచ్చావుగా అన్నారు. ఇచ్చట అన్ని మూటలు అంటే శ్రీ స్వామివారి సేవలో సంపాదించుకున్న ఆధ్యాత్మిక ధనము అని విలువైన మాటలతో అమ్మ మూటలు అన్నారు. మూటలు సంపాదించుకున్నావుగా, ఇంకా ఏమి కావాలి అని కాంతమ్మ తల్లి మాధవరావుని అడిగారు. మరలా 1995లో మాధవరావు తన పిల్లలను తీసుకుని డేగపూడి ఆశ్రమానికి వచ్చారు. కాంతమ్మ తల్లిని దర్శించుకుని నమస్కరించుకున్నారు. అమ్మ మరలా మాధవరావుని, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నీ దారి నీదే, నా దారి నాదే అంటూ కాలి మీద కాలు వేసుకుని కూర్చున్నారు కాంతమ్మ తల్లివారు. నువ్వెందుకురా ఇక్కడకు అని అడిగిందంటే, మాధవరావు తాతయ్య స్కూలు విద్యార్థి అనేది అమ్మ భావన.
శ్రీ వెంకయ్య స్వామి భక్తులను కాంతమ్మ తల్లి తాతయ్య స్కూలు పిల్లలయ్యానని పిలిచేవారు. నీ దారి నీదే, నా దారి నాదే అంటే మాధవరావు యోగాభ్యాసములో సహస్రారములోనున్నానని చెప్తుండేవారు. సహస్రారములో ఉండి వెంకయ్య స్వామితో మాట్లాడుతుంటానని తెలిపేవారు. అందులకే అమ్మ మాధవరావుతో నీ దారి నీది, నా దారి నాది అన్నారు. అమ్మవారు భక్త సంరక్షణలో ఉంటూ ఆత్మను పరమాత్మతో అనుసంధానం చేస్తూ దృష్టి నిలిపి సృష్టి కార్యములను కొనసాగించేవారు. కాబట్టి నీ దారి నీదే, నా దారి నాదే అని అమ్మవారు నిగూఢముగా సెలవిచ్చారు. మాధవరావు శ్రీ స్వామివారిని సేవిస్తూ దినదిన ప్రవర్ధమానులై ముందుకు సాగారు. వీరి కుమార్తె చిరంజీవి నాగలక్ష్మిని అమ్మవారు తన ఒడిలో కూర్చుండబెట్టుకుని దీవించినారు. తత్ఫలితముగా చిరంజీవి నాగలక్ష్మి అనుక్షణం అమ్మ ధ్యానములోనే ఉంటూ అమ్మ సేవకు తాపత్రయపడుతుంటారు. అమ్మవారు అంటే నాగలక్ష్మికి ఎనలేని ప్రేమ, గౌరవము. అమ్మ కాంతమ్మ అనేక పర్యాయములు నాగలక్ష్మిని తన ఒడిలో కూర్చుండబెట్టుకుని ఆశీర్వదించినారు. తత్ఫలితముగా ఈ చిరంజీవి నిరంతరము అమ్మ ధ్యాసలోనే ఉంటూ అమ్మే సర్వముని భావించి అమ్మను తన ఆరో ప్రాణముగా పొందగలిగినది. ఇలాంటి ప్రేమ కారణముగా నిష్పక్షపాతముగా తనను ఆశ్రయించిన వారిని, తనను నమ్ముకున్న వారిని, తనను సేవించిన వారిని అసహనానికి గురిచేయక కళ్ళ కాంతమ్మ అందరినీ ప్రేమాతి ప్రేమగా ప్రేమించి తన చెంతనున్న ఎనలేని మాతృప్రేమ పరంపరను పంచి పెట్టినది తన శిష్యులకు. ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ, ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ, ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ, ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. మీ విజయభాస్కరుడను మరికొన్ని విశేషాలతో ముందు రాబోయే ఎపిసోడ్లో కలుస్తాను. మరువరు కదా.